హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ హెల్తీగా ఉండాలని భగవంతుని నేను కోరుకుంటున్నాను. బయట ప్యాడీ తోరణ కట్టానండి. అవి పిచ్చుకలు వచ్చి తిని వెళ్తున్నాయి. ఎంత బాగుందో చూడడానికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవి మా టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్స్ అండి. నాటు గులాబీలు, మందారాలు, కరబంతి ఇవన్నీ చాలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రైనీ సీజన్ కదండి, కొంచెం ఫ్లవరింగ్ బాగా వస్తుంది. కలర్ కూడా మంచి డార్క్ కలర్లో మంచిగా వస్తుంది. సమ్మర్లో అయితే ఫ్లవర్ కలర్ కూడా డల్ అవుతుంది. సో అదేం చేస్తా అంటే పొద్దునుంచి ఈవినింగ్ దాకా ఫ్లవర్స్ చెట్టు మీదే ఉంటాయండి. ఈవినింగ్ తీసుకొచ్చి బాక్స్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ నేను దేవుడికి పెడతాను. ఇవైతే గోడ మీద శంఖం పువ్వు చూడండి, లెవెండర్ అండ్ పింక్ కలర్ షేడ్లో ఉంది. ఇది రెయిన్ లిల్లీ, చాలా బాగుంటుంది శంఖం పువ్వు. నా దగ్గర 4-5 కలర్స్ ఉన్నాయి. ఇలాగూ నేను మెయిన్ డోర్లో ఓపెన్ చేయంగానే నాకు గోడ మీద గ్రీనరీ కనపడుతుంటే నాకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. పైగా వర్షాకాలం కదండి, చల్లదనానికి ఆ గాలి అది అక్కడ కొంతసేపు లేక నేను ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బయటే తిరుగుతాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవి చంద్రకాంత ఫ్లవర్స్ అండి, 4 o'clock ఫ్లవర్స్ అని కూడా అంటారు కదా. ఇవి ఈవినింగే బ్లూమ్ అవుతాయి ఫ్లవర్స్. ఇందులో వైట్, పింక్, ఎల్లో కూడా ఉంది. నా దగ్గర ఎల్లో కింద పైన 2 కలర్స్ ఉన్నాయి. ఇవి ఈవినింగ్ 4 తర్వాత బ్లూమ్ అవుతాయి. ఇంకా నైట్ అంతా ఉంటాయి. ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. ఈవినింగ్ బయటికి వెళ్తే 8కి 7:30కి చాలా మంచి స్మెల్ వస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇంకా మార్నింగ్ అయితే లెగంగానే ముందు కషాయం లాగా తాగుతానండి. ఈ శంఖం పువ్వు ఫ్లవర్స్ బ్లూ కలర్ ఉంటుంది కదా, అది కాచుకొని వేడినీళ్ళలో అవి పోసుకొని నిమ్మకాయ తేనె వేసుకొని తాగుతాను. లేకపోతే మిరియాలు, జీలకర్ర, వాము ఇదంతా పౌడర్ లాగా చేసుకొని అల్లం ఇలా కొంచెం తురిమేసుకొని అలా పోసుకొని తాగుతాను. ఏదో ఒకటి మార్నింగ్ అలా తాగేసి స్నానం చేసిన తర్వాత దేవుడికి దీపం అది పెట్టేసుకొని ఇలా పైన ప్లాంట్ హ్యాంగర్ అండి ఇది, అది ఒక హ్యాంగ్ చేసి అందులో ఒక గాజు సీసా పెట్టి తులసి కొమ్మలు పెట్టాను. ఆ తులసి కొమ్మల వల్ల మంచిగా రూమ్ అంతా అది ఎప్పుడో ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి దేవుడి రూమ్లో అలా పైన హ్యాంగ్ చేశాను. అవి కొమ్మలు ఒక వారం రోజుల దాకా అలాగే ఉంటాయండి. వారం రోజుల తర్వాత మనం అవి తీసేసి మళ్ళీ ఫ్రెష్ కొమ్మలు పెట్టుకోవచ్చు. అవి నా దగ్గర తులసి మొక్కలు చాలా ఉన్నాయి, అందుకనే కొంచెం కొంచెం అలా కొమ్మలు కట్ చేసి అలా పెడుతుంటా. మధ్య మధ్యలో రూమ్స్లో కూడా అప్పుడప్పుడు పెడుతుంటాను. నేనైతే పన్నీర్ గులాబీ వచ్చింది కదా, నిన్న ఈవినింగ్ కోసాను కదా, అది కొంచెం జెల్లో పెట్టుకున్నాను. నేను తొందరగా పూలు అది దేవుడికే పెడతానండి, లేకపోతే ఎవరికన్నా ఇస్తూ ఉంటాను మా చుట్టుపక్కల వాళ్ళకి. నాకు ఎప్పుడైనా పూలు పెట్టుకుంటే కంపల్సరీ అవి నేను మంచిగా ఈ స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నప్పుడు పూలు అది పెట్టుకుంటాను, ఎప్పుడంటే పెట్టుకోను. ఇంకైతే నాకు 10:30, 11కి కాఫీ తాగే అలవాటు ఉంది. కాఫీ పెట్టుకుంటున్నాను ఇంట్లో. నేనైతే ఒక్కదాన్ని కంపల్సరీ తాగుతాను. ఇంట్లో అంత ఎక్కువ కాఫీ అది తాగరు. 11కి కాఫీ తాగుతాను, 4 o'clock ఏమో టీ తాగుతానండి. అయితే ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి క్లీనింగ్ అనేది పెద్ద సెక్షన్ అయిపోయింది కదండి. ఈ క్లీనింగ్ సెక్షన్ ఎప్పుడు కూడా మనము ఒకేసారి పెట్టుకోకుండా మనం కనీసం మంత్కి 2 times నార్మల్ డేస్లో కూడా క్లీనింగ్ చేసుకుంటూ ఉంటే ఒకేసారి మనకి అంత దుమ్మది మనకు కనపడదు. చేసేటప్పుడు కూడా మనకి ఇసుకు రాకుండా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే నార్మల్ డేస్ అని కాదండి, మంత్లీ 2 times ఒక్కొక్క రూము, అలాగ ఒక రూము ఒకసారి, ఇంకోసారి ఇంకో రూము, అలాగే ఇంకో 10 రోజులకి ఇంకో రూమ్ అలా క్లీన్ చేసుకున్నామంటే ఎప్పుడు ఇల్లంతా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది అంటేనే ఇంకా దాని తర్వాత అన్ని ఫెస్టివల్స్ అన్నీ, ఇప్పుడు ఉగాది దాకా మళ్ళీ మనకి అన్ని ఫెస్టివల్సే కాబట్టి నెమ్మదిగా క్లీనింగ్ అనేది మొదలెట్టేసుకోవాలి. నేనైతే కిచెన్ క్లీనింగ్ చేసేసుకున్నాను. మధ్య మధ్యలో చేస్తుంటాను కాబట్టి నాకు ఎంత హెడేక్గా అనిపించదు. పాపం కొంతమందికి వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళు వర్క్ చేసి వచ్చి వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ అంటే, కాకపోతే వర్కింగ్ ఉమెన్ వాళ్ళు పనోళ్ళన్నీ పెట్టేసుకుంటున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు అన్నిటికీ కుకింగ్ కూడా పనులు పెట్టుకున్నారే. అఫ్కోర్స్ ఇంట్లో లేడీస్ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా వంట మనిషిని పెట్టుకుంటున్నారు. కానీ నాకు అస్సలు నచ్చదండి. నేను ఎంతవరకు నా బాడీ నేను సహకరిస్తుందో నా పని నేనే చేసుకుంటాను. నాకు ఇంకా
కొంచెం ఓల్డెన్ డేస్ అవి కొంచెం నాకు నా మైండ్లో నా మనసులో అలా ఉన్నాయి. ఓల్డెన్ డేస్లో వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అన్నీ చేయకపోయినా మన వరకు మన పని మనమే చేసుకోవాలి. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో అందుకనే నేను కొంచెం గార్డెన్ అని పెట్టుకోవడం, మా ఇంట్లో 3 డాగ్స్ ఉంటాయి, వాటిని చూసుకోవడం, బయట డాగ్స్ కూడా ఫీడ్ చేస్తుంటాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. మన వర్క్ మనం చేసుకుంటే మెంటల్లీ ఫిజికల్లీ కూడా చాలా ఫిట్గా ఉంటాము. నేను ఇంట్లో వర్క్ అంతా నేనే చేసుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది. ఎన్నో చాలా మొక్కలు ఉన్నాయి, వాటన్నిటికీ నీళ్లు పోసి అలాగూ చూసుకుంటుంటే నాకు కొంచెం మనకి బాడీలో ఆ మజిల్స్ కూడా మంచి యాక్టివేషన్గా ఉండి మనం హ్యాపీగా ఉంటాము, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇవైతే మా ఇంట్లో డాగ్స్ అండి. ఎంత మంచం ఎక్కి దివాన్ శుభ్రంగా పక్కన పడుకున్నాయి. ఇంకోటేమో ల్యాబ్ ఒకటి ఉంది, అది కూడా 3 ఉన్నాయండి. నాకు ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. నేను ఇంకా చాలా ఇష్టం నాకు ఈ డాగ్స్ అనే కాదు, బర్డ్స్ అన్నా ఇష్టం. ఏదైనా కూడా నేను కొంచెం ఎమ్మటే, ఇప్పుడు మనుషులైనా సరే అండి, ఎవరైనా నాకు బయట ఎలాగో ఆడుకునే వాళ్ళు కానీ ఎవరైనా కనపడితే ఏదైనా ఇంకా బుక్కున ఫస్ట్ వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనేది నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికినూ ఒక మైండ్లో ఒకటి ఉండాలండి, మన పని మనం చేసుకుంటూ అవసరమైన వాళ్ళకి మనం మనీ హెల్ప్ చెయ్యకపోయినా ఒక మాట హెల్ప్ అన్నా చేస్తే అది చాలండి. మనకి ఒక మంచి మాట చెప్పడం వల్ల మనం పోయేది ఏమి లేదు కదండి. మనకు వాళ్ళకి మంచి కలుగుతుందేమో అని మనం ఒక మాట చెప్తే అది వాళ్ళకి కలుగుతా, వాళ్ళు వింటారా అనేది పక్కన పెడితే, మనం వాళ్ళ మంచి కోసం ఒక మాట చెప్తే అది అవుతే కనుక మన మాట సక్సెస్ అయినట్టు. అంతేగాని వాళ్ళు బాగుపడిపోతారని ఒక మంచి మాట లేదు, లేకపోతే ఒక హెల్ప్ చేయడం కానీ లేకపోతే అది అనవసరం అండి. ఎన్ని పూజలు చెయ్యి, ఎన్ని హోమాలు చెయ్యి, పెద్ద పెద్ద పూజలు చేసినా కూడా అది దేవుడు హ్యాపీ ఫీల్ అవ్వడు. అలాగూ మనం చెయ్యని వాళ్ళు మనసు మంచిది అయ్యండి, పూజలు చేయకుండా చాలామందికి హెల్ప్ చేస్తూ బయట మగజీవులకి ఇలా పెడుతుండే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ సోల్ హ్యాపీగా ఉంటుంది. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీ చుట్టుపక్కల మీ ఆరా కూడా అంత పాజిటివ్గా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో దైవత్వము భక్తి ఉంటే చాలు. మనం పొద్దున్న లేచిన నుంచి పూజలు గంటలు గంటలు చేయక్కర్లేదు, కాకపోతే ప్రతిరోజు దీపారాధన అనేది పెట్టుకోవాలి. మనం ఇంత కూడా నైవేద్యం అనేది మనం పెద్ద వండేసి పెట్టాల్సిన పని లేదు. కొంచెం పాలు లేకపోతే పటికి బెల్లం అయినా తెచ్చి బెల్లమైనా పెట్టుకోవచ్చండి. నేను మ్యాక్సిమం చెప్పేది, మన ఇంట్లో పని మనం చేసుకుంటూ మనకి వీలైనంత వరకు పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ, నువ్వు డబ్బు హెల్ప్ కూడా చేయాల్సిన అవసరం లేదు, ఒక మాట హెల్ప్ చెయ్యి చాలు. నేను అలాగే నా గార్డెన్ పెట్టుకున్నానండి, గార్డెన్ చూసుకుంటాను. ఈ దోసకాయలు కూడా మా గార్డెన్లో వచ్చినాయి, నాకు చాలా బాగా అనిపిస్తాయి. అలా కోసుకొచ్చి మా ఇంట్లో అలా వంట చేసుకుంటే చాలా బాగా అనిపిస్తాయి. కాబట్టి మనము వర్క్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు పొద్దున్న లేచి నుంచి వంట చేయడము, లేకపోతే పొద్దున్న బాక్సులు పెట్టి హస్బెండ్ పంపించడం అదొక్కటే అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. కాకపోతే మనం యాక్టివ్గా ఉండడానికి, మనం మెంటల్ పీస్గా ఉండడానికి మనం ఇంకేం చేయగలం అనేది, ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారని, అలా లైఫ్లో హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు పాపం జాబ్ చేసే ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి టైం లేకపోయినా కొంతమంది అయితే ఇంకా అంతకంటే కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంకా మన హౌస్ వైఫ్స్ ఇంకెంత చెయ్యాలి లేడీస్ అనేది మనం కూడా చూసుకోవాలి. మనకి ఉంటాయి, పెయిన్స్ వస్తాయి, ఏదో కొన్ని కాల్స్ ఉంటాయి, మనకు కూడా ఒంట్లో బాగుండొచ్చు. కానీ మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఆ బాధ అనేది మనకి తెలియదు. మనం బాధలో ఉన్నా కూడా డైవర్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం వేరే పని మనకి ఇష్టమైన పని ఈ వంట పని కాకుండా పెట్టుకోవాలి. వంట కూడా కొంతమంది కుకింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు బాగా చేస్తారు. దాంతోపాటు ఇంక ఎక్స్ట్రా పని హెల్తీగా మనం ఫిజికల్గా మెంటల్గా పీస్గా ఉంటామని నా అభిప్రాయం అండి. మీ అందరూ నా అభిప్రాయంతో మీరు అందరూ ఎంతవరకు ఏకీపిస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంకా దోసకాయ పప్పు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ లంచ్కి అది దోసకాయ పప్పు పెట్టుకొని కొంచెం ఒడియాలు అది వేయించేసానండి. ఇంకా బయటికి వెళ్తే నాకు ఒక డాగ్ ఉంది కదా, టామీ అని. బయట కూడా నేను 3-4 డాగ్స్ని
ఫీడ్ చేస్తూ ఉంటాను. చిన్న డాగ్ ఉంది, అదైతే నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు బయటకు వస్తే పెడతారా అన్నట్టు చూస్తూ ఉంటుంది. వాటికి కూడా నేను ఫీడ్ చేస్తాను. సో మీ అందరికీ ఎంతవరకు వీలైతే ఆకలితో ఉన్న యానిమల్స్ కానీ ఎవరన్నా మనకి ఇప్పుడు మీరు ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు 4 బిస్కెట్ ప్యాకెట్లు బ్యాగ్లో వేసేసుకోండి. లేదు ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి చెయ్యాలి అన్న ఒక 10 రూపాయలు చిల్లర అలా పెట్టేసుకోండి అని నా అభిప్రాయం అండి. ఇదైతే చాట వచ్చిందండి ఇంటి ముందుకి. చాట తీసుకున్నాను. అది మంచిగా అంతా వాళ్ళు మొత్తం అంతా రెడీ చేసే ఇచ్చారు. నేను ఇంకా పసుపది రాసి బొట్లు పెట్టుకున్నాను, ఏదైనా ఇసురుకోవడానికి ఉంటుందని. అసలు ఇంకా ఇప్పట్లో చాట్లు అవి వాడట్లేదు, కాకపోతే నేను వాడదామని కొంచెం ఏదైనా పప్పు ఉప్పులు అంటే కొంచెం బియ్యం చెరుక్కోవాలన్నా కందిపప్పు అట్లాంటివి. ఇక్కడ మాకు కందిపప్పు అవి మూటలు ఒకేసారి పెద్దగా ఎక్కువగా తెస్తారండి. ఇంటి దగ్గరే కొనుక్కుంటాను నేను, అవి ఇచ్చేసి వెళ్తారు. సో కందిపప్పులు ఏదైనా ఉన్నాయేమో ఎరుకోవడానికి అన్నట్టు నేను చాటది కొనుక్కున్నాను. చాట కూడా మనకి చాట ఉల్టా పెట్టకూడదు, చాట కూడా లక్ష్మీ స్వరూపం అంటారు కదా, అందుకని పసుపది రాసి కుంకుమ పెట్టాను. చాట బోర్లా అయితే పెట్టకూడదండి. చీపిరి కూడా ఊడ్చే మనం ఎట్టే సైడ్ అయితే ఊడుస్తామో అది పైకి ఉండాలి. సో అట్లాగూ చీపిరిని పెట్టుకోవాలి, కానీ ఇలా ఉల్టా పెట్టకూడదు. చీపిరిని అలాగ పెట్టడం వల్ల మనకి మంచిది కాదని, పైగా మనం ఈస్ట్ నార్త్ కార్నర్కి ఇలా ఊడవకూడదండి, అది కరెక్ట్ కాదు. ఇదిగోండి నా బయటకు వెళ్తే టామీ అన్నాను కదా, ఎలా చూడండి అలా చేస్తుందని, ఆ డ్రెస్ పట్టుకొని ఇలా తిరిగేస్తుంది. ఇదైతే నా గేట్ మీద ఆర్చ్ అండి, రాఖీ ఫ్లవర్ కదా, ఎంతమందికి తెలిసి ఉంటుందో, ఎంత బాగుంటుందో అసలు. బయటకు వెళ్తే నాకు ఇలా గ్రీనరీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా ఎక్కువ మొక్కలు పెంచుకున్నాను. సో మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.